టీవీ నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. మరి ఎంతో మంది ఆర్టిస్టుల కంటే ఇటు సినిమా రంగంలో కావచ్చు, అటు పొలిటికల్‌గా కూడా చాలా మంది వాయిస్‌లకి మిమిక్రీ చేస్తూ తను చాలా సంవత్సరాలుగా కూడా ఒక వెలుగొందుతున్న వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో కాదు, సాయి కుమార్. మరి సాయి కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు అనంటే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నారాయణపూర్ నుంచి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడు. కానీ తన వాయిస్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ఒక చిన్న విషయము, ఇంత టాలెంట్ పెట్టుకొని తన వాయిస్‌లో అంతమంది వాయిస్‌ని వినిపిస్తూ కూడా ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా అలాగే ఉండిపోతున్నాడు. అదొకటి చిన్న బాధాకరమైన విషయం. కానీ ఇలాంటి వాళ్ళను బయటికి తీసుకురావడంలో మా హిట్ టీవీ ఎప్పుడు ముందుంటుంది. అదే ప్రయత్నంలో ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోకి పిలిపించడం జరిగింది మరి సాయి కుమార్ గారిని. సాయి కుమార్ గారు మన ముందే ఉన్నారు. అసలు ఎంతమంది వాయిస్‌లు తను మిమిక్రీ చేయగలరు, ఏంటి అసలు ఇదంతా కూడా, అసలు ఆ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఎదగడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సూపర్గా ఉన్నారా? ఇప్పటికైతే బాగున్నారు. సూపర్ బాగున్నారు. మేము కూడా చూస్తున్నాం. నేను కూడా బాగున్నానా? ఓకే, థ్యాంక్ యూ. కానీ ఎందుకంటే మేము విన్నాం కూడా వేరే ఛానల్లో మీరు మిమిక్రీ చేస్తూ ఉంటే నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు. ఈ వాయిస్ చెయ్యండి అని అడిగే అవసరం కూడా లేకుండా ఇది చేసేస్తానే ఉన్నారు. అంటే ఏంటి అసలు, ఎలా సాధ్యము, ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, మీ గురించి మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ మేడం, నేను 4th స్టాండర్డ్ నుంచి మిమిక్రీ చేయాలి, మనం కూడా చేయాలి కదా, అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కదా, సో మనం కూడా గొంతు చేయాలనుకున్నాను. ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మేడం, షయాజీ షిండే వాయిస్. అది నేను 7th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత అంటే 4th స్టాండర్డ్ నుండి స్టార్ట్ చేశాను మేడం. చేయాలి వాళ్ళ వాయిస్ వీళ్ళ వాయిస్, మన మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ వీళ్ళందరూ స్కూల్లో టీచర్లను కూడా వదలలే, టీచర్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ యాక్చువల్లీ ఫస్ట్ అయిపోయిన తర్వాత షయాజీ షిండే వాయిస్ పోకిరి ఆ టైం ఇండస్ట్రీ రికార్డ్ అయిపోయింది కదా, సో అందుకే అప్పుడు టక్కున వచ్చేసింది మేడం. అది చేయిస్తే బాగుంటది కదా, ఈ వాయిస్ చేస్తే అయిపోయింది. బాగా ప్రాక్టీస్ చేశాను మేడం. నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు. నాకు చేసి చూపిస్తారా? ఓకే, మా ముందు చేసి చూపించాలి కూడా. ఫస్ట్ అంటే మీరు షయాజీ షిండే వాయిస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మాకు ఫస్ట్ అదే చేయాలనుకుంటున్నారు. ఓకే, సూపర్. ఒకసారి షయాజీ షిండే గారు వచ్చి మా దగ్గర ఉంటే ఇప్పుడు బాగుంటది అనిపిస్తుంది. ఓకే, స్టార్ట్. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినా, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? మీరు చేయిస్తాం మేడం ప్రతిసారి కొంచెం వెటకరంగా మాడతారు సార్. వెటకరం కాదు, సీరియస్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. నిన్న ఎవడెవడో కలుసుకొని వచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు. మీరు వచ్చి నిమ్ముకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు, కడపాకింగ్ అనితి 200 సెంటర్స్ 100 days అంటే మీరు వాయిలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా సార్? ఎవరు నువ్వు? ఉషోదయ పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిట అని హెడ్డింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రెజెంటేషన్ వాడిది. సారీ, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మీరు మాట్లాడితే అలా ఉండడం కాదు, మీరు వేసిన డైలాగ్ ఏంటో తెలుసా? మా మీడియా వాళ్ళ మీద వేసారు ముందు. ఫస్ట్ మా మీడియా వాళ్ళనే టార్గెట్ చేశారు. మూవీస్ కూడా వేసాను కదా. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు, కడపాకింగ్ అనితి వాళ్ళకి కూడా వేసాను. అదంతా కూడా ప్రెస్ వాళ్ళ మీదే కదా, ప్రెస్ వాళ్ళ గురించి ఆ డిస్కషన్ లోనే వచ్చిందే కదా. అంటే ఫస్ట్ టార్గెట్ మమ్మల్ని. సూపర్. నిజంగా షయాజీ షిండే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది. కాసేపు ఆ ఇదిలోకి వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది. అంటే నేను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు 4th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అని అన్నారు కదా, అంటే అంతకు ముందు నుంచి అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా, లేకపోతే ఎట్లా మీకే చేయాలి అనే ఆలోచన వచ్చిందా? అంటే ఆ టైంలో శివారెడ్డి బాగా చేస్తున్నాయి మేడం, శివారెడ్డి. సో అతను చూసి మనం చేసాం. అప్పుడు చాలా ఫేమస్ ఆ టైంలో. నేను 4th స్టాండర్డ్ ఉన్నప్పుడు ఆయన చాలా ఫేమస్. అతన్ని చూసి సో మనం చెయ్యొచ్చు కదా, ఈయనలాగా చెయ్యొచ్చు కదా, ఇన్ని ఒక పెక్యులర్ వాయిస్లు చేస్తే బాగుంటది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి మేడం, వాళ్ళు అన్ని చేస్తుంటారు కొన్ని వాయిస్లు, కానీ పెక్యులర్ వాయిస్లు ఉంటాయి కదా, అది పట్టాలంటే బాగుంటది కదా అని
అవును. సో అట్లా అతను స్టార్ట్ చేసుకుంటూ అక్కడ బేస్మెంట్ వేసాను మేడం. ఇప్పుడైతే ఇల్లు కట్టాను అంతే. కానీ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటది Yeah, అని madam. అంటారు. Mm. అందుకు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవ్వగలను అనేది ఒకటి, నేను కూడా చేయగలను మిమిక్రీ అని చేయగలను. చెప్పి మీరు ట్రై చేశారు. Yeah, madam. ట్రై చేసిన తర్వాత ఇక ప్రాక్టీస్, అంటే ఎంత కాలం పట్టింది మీరు ఇలా మిమిక్రీ చేయడానికి ప్రాక్టీస్ చేయడం? ప్రాక్టీస్ చేయడం అంటే మేడం ఒక వాయిస్, ఇప్పుడు సర్టైన్ వాయిస్ ఉంటుంది మేడం. ఈ వాయిస్ ఉంటుంది, ఈ వాయిస్ మనం ఒక రోజులో రావచ్చు. అది నాకు షాయిజీ సిండే వాయిస్ తొందరగా వచ్చేసింది. తొందరగా వచ్చేసింది. ఇంకొందరు ఉంటాయి మేడం, అంటే మల్లారెడ్డి వాయిస్, కొన్ని పెక్యులర్ వాయిస్, మాకు కావాలి, చాలా మంది తీసుకునే ఇదిలో ఉన్నాం మేము. నాయకులు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ వాయిస్ కొంచెం పెక్యులర్ వాయిస్ కదా, ఎవరు చేయలేదు కదా, కొంచెం వాటికి టైం పడుతుంది అనమాట. టైం పడుతుంది మన ఖచ్చితంగా, ఎందుకంటే గొంతుకి ఖచ్చితంగా ఉండాలి. మన గొంతుకి మ్యాచ్ ఆ. అయిందని దగ్గరలో ఉందంటే కథం పట్టేయచ్చు. కానీ మెయిన్ నిజం చెప్పాలంటే ఒక సింగర్ గానీ, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గానీ, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. వీళ్ళు ముగ్గురు కూడా వాయిస్ మీద ఎంతో సాధన చెయ్యాలి నిజంగా కదా. చేస్తేనే సక్సెస్ అవుతుంది. కానీ అలాంటి సాధన మీరు చేశారు. సూపర్, మాకైతే భలే అనిపించింది. మీరు అన్నారు కదా ఫస్ట్ పొలిటికల్ కి వెళ్ళిపోదాం, పొలిటికల్ వాళ్ళ వాయిస్ కావాలి అనే ఇదిలో ఉన్నాము. అంత బాగుంది షాయిజీ షిండేది, మస్త్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. కానీ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే తీసుకున్నాం, రేవంత్ రెడ్డి గారి వాయిస్ మాకు కావాలి. పడగొడతాడా నా ప్రభుత్వాన్ని? పడగొడతాడా? బిడ్డ కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? దా నేను డిబేట్ పెట్టమని చెప్పు, నేను మాట్లాడతా. బిడ్డ ఏమనుకుంటుర్రో, ఒక్కొక్కరికి లాగులలో తొండలేస్తే ఏమనుకుంటుండో. రావా, నేను ముఖ్యమంత్రి, నన్ను ఎదిరిస్తారా మీరు? వచ్చిన తోలు కొట్లాడు చూద్దాం. మరి ముఖ్యమంత్రి గట్లా మాట్లాడవచ్చునా? అంటే ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు, లాగులలో తొండలేస్తాను గట్లా మాట్లాడు. చెప్పిన మాట వినకపోతే ఇట్లనే మాట్లాడతాను. నేను ముఖ్యమంత్రిని అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏందమ్మా, కరెక్టా కదా చెప్పు? ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడన్నా అడిగి తీసుకుంటాడా? మొత్తానికి అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అడిగి తీసుకున్నాడు రెస్పెక్ట్ కదా, అడిగి తీసుకున్నాడు. సూపర్ ఉంది రేవంత్ రెడ్డి, జిరాక్స్ తించేసావు నువ్వు ముఖ్యమంత్రిని. నిజంగా చాలా బాగుంది. ఎంత అంటే ఇంటుంటే ఆ నవ్వు అనేది ఆగుతలేదు. మీరు చెప్తుంటేనే ఓ పక్క నవ్వు వస్తుంది, కానీ అప్పుడు నవ్వుతే బాగుంది, అందుకని ఆగాము. సూపర్, మస్తు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్ ఎవరైనా కాపీ చేయాలనుకుంటే చూడండి మరి, ఎందుకంటే ఆయన వాయిస్ ఏమన్నా చెయ్యాలి అని ఇప్పుడు అంటే అది ఫోర్జరీ చేస్తారు చూసారా, ఆ ఫోర్జరీ చేశారు చూసుకోండి. ఫోర్జరీ చేయడానికి మిమ్మల్ని పిలిపిస్తారు, జాగ్రత్త. నేను బొక్కలో పడాల్సి వస్తుంది. ఓకే, మీ చదువు అంతా ఎక్కడ సాగింది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.